నిమ్మ, నారింజ, మొసంబి వంటి పండ్లలో అసిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇవి మామిడి పండుతో కలిస్తే శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్ ను గందరగోళం చేస్తాయి. జీర్ణ వ్యవస్థలో అసమతుల్యతను కలిగి మంట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణమవుతుంది. మామిడితో పాటు ఈ పండ్లను తినడం పూర్తిగా మానేయాలి. ఇది తిన్న వెంటనే మసాలా అధికంగా ఉన్న వంటకాలను తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. మామిడి తిన్న తర్వాత శరీరానికి చల్లదనం అవసరం, కానీ మసాలా పదార్థాలు వేడితనం పెంచి సమస్యలు కలిగించవచ్చు. ప్రత్యేకంగా మసాలా భోజనాలను దూరంగా ఉంచడం మంచిది. కాకరకాయలో ఉండే కొంత చేదు పదార్థాలు మామిడి పండులో ఉండే తీపి ఆమ్లాలను సమతుల్యం చేయలేవు. ఇది కడుపులో సమతుల్యతను కలిగించి అజీర్ణం, వికారం, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ రెండింటినీ కలిపి తినకుండా ఉండాలి. చాలా మంది మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్లు తాగుతారు. ఇది శరీరం పైన హానికర ప్రభావాన్ని చూపుతుంది. కడుపు వెంటనే చల్లబడిపోవడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కూల్ డ్రింక్ల నుంచి దూరంగా ఉండాలి. మామిడి పండులో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియపై ఒత్తిడి ఏర్పడి వాంతులు, విరేచనాలు, పొత్తి కడుపులో వాయువు సమస్యలు రావచ్చు. కనీసం అరగంట పాటు నీరు తాగకుండా ఉండడం వల్ల ఈ రకమైన సమస్యలు నివారించవచ్చు.